హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి విజయవాడ అందాలైతే చూసేద్దాం రండి. ముందుగా అయితే రాజీవ్ గాంధీ పార్క్ అంటే ఇది రోడ్కి ఇవతల సైడు పార్క్ ఉంటుంది, అవతల సైడ్ వచ్చేసి ప్రకాశం బ్యారేజ్ ఉంది. ముందుగా అయితే పార్క్ని అయితే చూసేద్దాం. చూడండి ఇలా పార్క్. నేనైతే బయట నుంచి అయితే వీడియో తీసిన అండి, లోపలికైతే వెళ్ళలేదు. ఇది గేట్ బయటనే. ఇటు వచ్చేసి ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ అండి. ఇక్కడ అన్నీ 360 డేస్ మొత్తం ఇలానే జనాలు ఇలానే వస్తూ ఉంటారు. అటు సైడ్ వచ్చేసి గప్చుప్ బండ్లు, కట్లీస్ అన్నీ దొరుకుతాయండి, తినుబండారాలు. చాలామంది వచ్చి ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. చూడండి అందరు ఎవరు ఏం తినాలి ఏం చేయాలి అనేది కూర్చొని అంతా పార్క్ చూసుకుంటారు వచ్చి. ఇటు వచ్చేసి ప్రకాశం బ్యారేజ్ మీద అటు వచ్చేసి కట్లీస్ అవన్నీ ఇలా తినుకుంటా, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ తినుకుంటా చేసుకుంటా చాలామంది వస్తారండి ఎంజాయ్ చేస్తానికి. చాలా బాగుంది కూడా చూస్తానికి, వ్యూస్ కూడా. అయితే పార్క్లో చూడండి ఇలా వాటర్ ఫాల్స్ అనేది ఉంది. చూడండి ఇలా వాటర్లో లైట్స్ పెట్టారు కాబట్టి కలర్ కలర్గా మారుతుంది కదా, చూడగానే చాలా బాగా అనిపించింది. ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. నాకైతే చాలా మంచిగా అనిపించింది అండి. చూడండి ఫ్రెండ్స్ ఎలా కలర్స్లో మారుతుందో. ఇటు వచ్చేసి ఇలా బెలూన్స్ కూడా అమ్ముతారు. ఇలా బెలూన్స్ కలర్స్లో కూడా ఉన్నాయండి, చాలా బాగున్నాయి కదా. ప్రకాశం బ్యారేజ్ మీద చూడండి ఇప్పుడు లైట్స్లు, చాలామంది వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారండి. నేనైతే మొన్న వెళ్ళాను పని మీద, విజయవాడ అనేది వెళ్ళవలసి వచ్చింది చిన్న పని మీద. అయితే ఇక్కడ చూడగానే నేనైతే మొదటిసారి వెళ్ళాను. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఈవినింగ్ టైంలో ఇలా లైట్స్, వాటర్ చాలా బాగుందండి. మేమైతే ఇక్కడ అయితే కుల్ఫీ తీసుకున్నామండి, 2 తీసుకొని చెరొకటి తింటున్నాం. నేను మా అక్క ఇద్దరం వచ్చినాం విజయవాడకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తే